అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ప్రపంచంలో చాలా ఘనత కలిగినటువంటి సంబంధం తల్లిదండ్రులు సంతానం యొక్క సంబంధం. చాలా విలువైనటువంటి సంబంధం భార్యాభర్తల యొక్క సంబంధం. ఘనతైన సంబంధం అని ఎందుకన్నానంటే, నేను తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్లో తెలియజేసినటువంటి విధంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో తెలియజేసిన విధంగా మనం చూస్తే చాలా ఘనమైనటువంటి హక్కులు, ఘనమైనటువంటి మహిమలు తల్లిదండ్రుల కోసం ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరిగింది. చాలా విలువైన సంబంధంగా అల్లాహ్ తబారక తఆలా భార్యాభర్తల యొక్క సంబంధం అని చెప్పి ఖురాన్ మజీద్లో తెలియజేయడం జరిగింది. హదీసులో కూడా అల్లాహ్కి నబీ తెలియజేశారు. ఇస్లాం కూడా ఎంత గొప్ప ధర్మం అంటే ఎక్కడ కూడా వన్ సైడ్ మాట్లాడదు. అంటే తల్లిదండ్రులు గొప్పతనం చెప్తే కేవలం తల్లిదండ్రుల గురించే చెప్తూ వెళ్ళదు, సంతానం హక్కులు కూడా చెప్తుంది. సంతానంతో ఎలా ప్రవర్తించాలి, సంతానంతో ఎలా ఉండాలి, సంతానం యొక్క హక్కులు ఏమున్నాయి, సంతానానికి ఆస్తి ఎలా పంచాలి, మొత్తం ఏ టు జెడ్ అంటే రెండు వైపులా మాట్లాడే గొప్ప ధర్మం ఇస్లాం. అయితే సోదరులారా, సోదరీమణులారా, చాలా విలువైనటువంటి సంబంధం ఏదైనా ఉందంటే అది భార్యాభర్తల సంబంధం. ఈ భార్యాభర్తల సంబంధం ఎప్పుడైనా గొడవలు పడి, ఎప్పుడైనా మాట అనుకొని, ఎప్పుడైనా వాళ్ళిద్దరి సంబంధం కొద్దిగా అపమార్గం వైపు వెళ్తున్నట్టయితే ఖురాన్ మజీద్ అల్లాహ్ తబారక తఆలా క్లియర్గా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమని? అటు అమ్మాయి వైపు నుంచి ఒక పెద్ద మనిషిని, ఇటు అబ్బాయి నుంచి ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి వారితో మాట్లాడండి అని చెప్పన్నాడు అల్లాహ్. ఇదే విషయాన్ని మన అబ్దుల్ అలీం సాబ్ ఒక సందర్భంలో నాకు చెప్పారు. ఏమని? 3 విషయాలు దృష్టిలో పెట్టుకుంటే విడాకులు జరగవు అఫ్రోజ్ భాయ్, గొడవలైనటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్పన్నారు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆడవాళ్ళని ఈ విషయాల్లో రానివ్వకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళు మామూలుగా ఎమోషనల్ అయిపోయి ఎదవేమన్నాడు తెలుసా, ఆ పొరంబో కూడా మా అమ్మాయిని ఏమన్నాడు తెలుసా అని చెప్పి ఇలా లేనిపోయినటువంటి మాటలన్నీ మాట్లాడేసి మొత్తం అక్కడ గొడవను పెంచేస్తారు. ఇదేమి తప్పుగా అనుకోకండి, మేము విలేజ్లో చూస్తూ ఉంటాం కదా, భార్యాభర్తల చిన్న చిన్న విషయాల్లో మేము చూస్తున్నప్పుడు ఈ మాటలు ఎక్కువ మాట్లాడుతుంటారు. దానికోసం చెప్పాను నేను. రెండో విషయం ఏం చెప్పారంటే, మన అబ్దుల్ అలీం సాబ్ ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య వైపు నుంచి పూర్తిగా మాటలు వినాలి, భర్త వైపు నుంచి కూడా పూర్తిగా మాటలు వినాలి. వన్ సైడ్ మాటలు విని ఎప్పుడు కూడా నిర్ణయాలు చేయకూడదు అఫ్రోజ్ భాయ్ అన్నారు. అటు అమ్మాయి వైపును కూడా పూర్తిగా వినాలి, ఇటు అబ్బాయి వైపును కూడా పూర్తిగా మాటలు వినాలన్నారు. ఇది రెండో పని. మూడో పని ఏం చెప్పారంటే, సోదరులారా, సోదరీమణులారా, ఈ భార్యాభర్తను కలిపేటువంటి విషయాల్లో బాగా ఏమంటారు, బలమైన వాళ్ళని డబ్బున్నోళ్ళని కాదు, వాళ్ళని కలపాలి, తప్పకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనేటువంటి మంచి ఆలోచన ఉన్న వాళ్ళనే తీసుకెళ్ళాలి అని చెప్పన్నారు.